జ్యోతిబాయి గార్ల పుత్రుడు మురళీ నాయక్ గారు రియల్గా వారి కడుపులో పుట్టడము చాలా గర్వము. వాళ్ళకు కూడా కొడుకు పుట్టడము ఆ తల్లిదండ్రులు కూడా గర్వకారణము. ఈరోజు భారతదేశం మొత్తము మురళీ నాయక్ గురించి చాలామంది ఎంతోమంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు తల్లిదండ్రులు అందరూ తన గురించి అనుకుంటుండ్రు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా గర్వకారణము. అతను ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉండి, ఒక మంచి డ్యాన్సర్ ఉండి, మంచి చదువుకొని ఆయన ఈ స్పోర్ట్స్ వాళ్ళకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని అంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల వల్ల ఆయనకు రైల్వే జాబ్ వచ్చినా కూడా పోకుండా ఒక దేశం కొరకు తను జవాన్గా మారి కొందరు తల్లులను కొందరు చెల్లె అక్కలను టెర్రరిస్టులు అక్కడ చంపడము అది రియల్గా చాలా బాధాకరం మనందరికీ. అది మన దేశానికి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. దాన్ని వదిలిపెట్టకుండా ఎవరైతే ప్రాబ్లం చేసిండ్రో ఆ ప్రాబ్లంను తీవ్రాలను వెంటాడి మన భారతదేశం మన గవర్నమెంట్ వెంటాడి చంపి ఆపరేషన్ సింధూర్ అని దానికి ఒక అర్థం అనేది దానిని తీసుకొచ్చిండ్రు. ఇవాళ భారతదేశం చూస్తే ప్రపంచమే భయపడతట్టు మన దేశము అంత గర్వకారణంగా ఇవాళ ఉన్నదంటే మనకు ఇలాంటి జవాన్లు పోరాటం చేసిండ్రు కాబట్టి ఈరోజు మనం సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాము. ఎంతమంది మంచిగా సంతోషంగా అటు పడుకోవడం ఉంటున్నామంటే ఇలాంటి జవాన్లు మనకు చేసిన సేవలు మన జీవితకాలంలో కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలాంటి రాముల నాయక్ ప్లస్ జ్యోతిబాయి వాళ్ళకి ఒక కొడుకు పోయింది అనే బాధ ఉంటుంది. కానీ మొత్తము భారతదేశం అంతా ఒక కొడుకులుగా, ఒక తండ్రులుగా, ఒక తమ్ములుగా, ఒక అన్నలుగా అందరూ తోడుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ మురళీ నాయక్.